అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 19వ భాగం. రుద్రకేశవ శ్యామ రొమాంటిక్ లవ్ స్టోరీ. నిఖిత పరుగున జీప్ దిగి బయటకు వచ్చి ఏంటన్నయ్య పిలిచావు అని అడుగుతుంది. శ్యామ నిఖిత ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే శ్యామ నిఖితని చూసి నవ్వుతుంది. తను ఎవరో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది నిఖిత. కేశవ ఆది వైపు చూస్తూ తనకు శ్యామ ఎవరో అర్థమయ్యేలా చెప్పమన్నట్టు చూస్తాడు కేశవ. అమ్మ నిఖిత, తను నారాయణ గారి తమ్ముడి కూతురు. ఇప్పుడు నీతో పాటు తను కూడా చదువుకుంటుంది. తను కూడా మన కాలేజే జాయిన్ అవ్వడానికి మనతో పాటే వస్తుంది అని ఆది అంటాడు. ఓ అవునా, అయితే తను నేను ఒకటే తరగతి అంటూ మొదటి చూపులోనే శ్యామ నిఖితకి తెగ నచ్చేస్తుంది. శ్యామ దగ్గరకు వెళ్ళి హాయ్ అంటూ చెయ్యి చాపుతూ ఉంటుంది నిఖిత. కానీ శ్యామ అక్కడ కేశవ సిగరెట్ కాలుస్తూ తనని చూస్తూ ఉండేసరికి చాలా ఇబ్బందిగా అక్కడ ఫ్రీగా ఉండలేకపోతూ నిఖిత తనని చూస్తూ అలా నవ్వుతూ ఉంటే హాయ్ అని చిన్నగా నవ్వుతుంది శ్యామ. ఆది వాళ్ళ పలకరింపులు అయిన తరువాత పదండి నిఖిత అని అంటాడు ఆది. నారాయణ కేశవని చూస్తూ కేశవ బాబు అని ఏదో చెబుదామని ఆగిపోతూ శ్యామని ఒంటరిగా వాళ్ళతో పంపడం ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఆ విషయాన్ని ధైర్యం చేసి చెప్పలేకపోతూ ఉంటారు నారాయణ గారు. ఆది నారాయణ పరిస్థితిని చూస్తూ నారాయణ, మీరేమి టెన్షన్ పడకండి, శ్యామ గురించి నేను చూసుకుంటాను కదా అని నమ్మకంగా చెబుతాడు ఆది. కానీ ఇక్కడ శ్యామ అలా చెబుతుంటే ఇప్పుడు పెదనాన్న రాకపోతే నేనొక్కదాన్నే వీళ్ళతో పాటు కలిసి వెళ్ళాలా? అమ్మో నా వల్ల కాదే అని తను కూడా ఏదో నారాయణ గారికి చెబుదామనుకుని పెదనాన్న అంటూ అది నేను అని అంటూ ఉండగా వెనుక నుండి సుకన్య కేశవ సిగరెట్ కాలుస్తూ ఉన్నదాన్ని చూస్తూ వయ్యారంగా నడుచుకుంటూ నారాయణ గారి దగ్గరికి వస్తూ వాళ్ళ మాటలు వింటూ అయితే నాన్నగారు వెళ్ళడం లేదు అనుకుంటూ అయితే నేను వెళ్తే సరిపోలా అని శ్యామాని నేను తీసుకుని వెళ్తే కేశవకి దగ్గరగా ఉండొచ్చు కదా అని ప్లాన్ వేసుకుని అసలు కేశవ శ్యామని తీసుకుని వెళ్ళడం ఇష్టం లేకపోయినా తను లేకపోతే శ్యామ ఎక్కడ కేశవకి దగ్గరైపోతుందేమో అని భయపడుతూ నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాగా, నేను వెళ్ళి శ్యామతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకుని వస్తాను నాన్న అని తన బ్యాగ్ పట్టుకుని వస్తుంది సుకన్య. సుకన్య ఎలాగైనా కేశవ దగ్గరగా ఉంటే తనతో మాటలు కలపడానికి వీలు ఉంటుందని ఆ జీప్లో వెళ్తే కేశవకి సైట్ కొట్టుకోవచ్చు అనుకుంటూ రెడీ అయిపోతుంది సుకన్య. నారాయణ సుకన్య వెళుతుంది అనగానే ఆయన మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించి సరే సుకన్య, శ్యామ జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళతో పాటు పంపిస్తారు నారాయణ. శ్యామ గట్టిగా ఊపిరి తీసుకుంటూ అమ్మయ్య, అక్క వస్తుంది కదా, అక్క నాతో పాటే ఉంటుంది, ఇంక భయం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్యామ. శ్యామని చూస్తూ ఉన్న కేశవ తన సిగరెట్ని కింద పడేసి శ్యామ మనసులో ఏమనుకుంటుందో ఇట్టే కేశవకి తెలిసిపోతూ ఉంటుంది. శ్యామను చూసి చిన్నగా నవ్వుకుంటూ అప్పటి వరకు జీప్కు ఆనుకొని నిలబడిన కేశవ ఆ సిగరెట్ని తన కాలితో నలిపేస్తూ శ్యామకి తగిలేలా తనకు రాసుకుంటూ వెళ్తుంటే శ్యామ అక్కడ అందరూ ఉండేసరికి తన చేతులు చెమటలు పట్టేస్తూనే భయంతో ఉండిపోతుంది శ్యామ. కేశవ శ్యామ శరీర స్పర్శకి తనని తాకాలని కోరిక తీరడంతో ఆ స్పర్శని తన మనసులోని పదిలపరుచుకుంటూ ముఖంలో ఏ భావము లేకుండా శ్యామని చూస్తూ జీప్లో ముందు సీట్లో కూర్చుని ఉంటాడు కేశవ. కేశవ చేసిన దానికి సుకన్యతో పాటు ఈసారి నిఖిత కూడా చూస్తూ తన కళ్ళల్లో ఆశ్చర్యం. కానీ ఏమీ ఎరగనట్టు శ్యామ చేయిని పట్టుకుని వెనుక సీట్లో కూర్చుంటారు ఇద్దరు.
సుకన్య కూడా, నాన్నగారు మీరేమి కంగారు పడకండి, శ్యామాని నేను చూసుకుంటాగా అంటూ జీప్ ఎక్కి కూర్చుంటుంది. ఆది డ్రైవింగ్ సీట్లో కూర్చుని ముగ్గురు వెనుక సీట్లో కూర్చుంటారు. మధ్యలో శ్యామ కూర్చుని ఉంటుంది. శ్యామ చేతిని విడిచిపెట్టకుండా, నిఖిత, హాయ్, నా పేరు నిఖిత, మరి నీ పేరేంటి అని అడుగుతుంది నిఖిత. శ్యామ నవ్వుతూ తన పేరు చెబుతుంది. ఓ నైస్, నీలానే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది, సేమ్ బేబీ డాల్లా అని తన బొగ్గని లాగుతూ అంటుంది నిఖిత. శ్యామ నిఖిత తనతో అంతలా చనువుగా మాట్లాడుతూ ఉంటే శ్యామకి నిఖిత మీద చాలా మంచి భావన కలుగుతూ ఉంటుంది. కానీ నిఖితతో ఫ్రీగా మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే తనకి ఎదురుగా ఉన్న ఆ అద్దంలో నుండి కేశవ తననే చూస్తూ ఉండటంతో శ్యామ కేశవకి కనపడకుండా తన తలని కిందకి వంచుకుంటూ ఉంటుంది. కేశవ హైట్కి శ్యామ ఆ అద్దంలో కనిపిస్తూనే ఉంటుంది. నిఖిత తనకి శ్యామ చాలా ఇబ్బందిగా సమాధానం చెబుతూ ఉంటే కేశవని చూస్తుంది. నిఖిత కేశవని చూస్తూ, అన్నయ్య శ్యామని ఎందుకు అలానే చూస్తున్నాడు అని అనుమానంగా అంటే, ఇందాక నేను చూసినది నిజమేనా? అంటే శ్యామకి సైట్ కొడుతున్నాడా అని అనుకోగానే షాక్ అవుతూ, అన్నయ్యకి ఇలాంటివి కూడా వచ్చా అని ఆశ్చర్యంగా కేశవని చూస్తూ ఉంటుంది నిఖిత. శ్యామ మాత్రం వంచిన తల పైకి ఎత్తకుండా అలానే తన తలని కిందకి వంచుకొని ఏదో ఆలోచిస్తూ గోర్లు కొరుకుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్యామ. నిఖిత శ్యామని చూస్తూ, పాపం మా అన్న చూడడాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉందేమో అనుకుంటూ, అంటే కేశవన్న శ్యామను చూస్తున్నాడని శ్యామకి తెలుసా అని అనుకుంటూ, శ్యామ అన్నకి బాగా నచ్చినట్టుందే అని శ్యామతో ఇంకా బాగా మాటలు కలుపుతూ ఉంటుంది నిఖిత. అటువైపు ఉన్న సుకన్య కేశవ్కి సైట్ కొడుతూ ఉంటుంది. కానీ అసలు సుకన్య ఒకరు కారులో ఉన్నారు అని చూడను కూడా చూడడు కేశవ. జీప్లో ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న ఆది సుకన్యని గమనిస్తూ, మా అన్న కోసమే మాతో పాటు వస్తున్నావా? రా, నీ పని నేను ఎలా చెప్పాలో నాకు తెలుసుగా అని మనసులోనే కన్నింగా నవ్వుకుంటూ సుకన్యను చూస్తూ ఈ అని నవ్వుతూ ఉంటాడు ఆది. సుకన్య ఆది అద్దంలో నుండి తననే చూస్తూ నవ్వుతూ ఉంటే, వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు అని చిరాగ్గా చూస్తూ అంతే ఎటకారంగా నవ్వి పోరా అన్నట్టు తన ముఖం అటువైపుకు తిప్పుకుంటుంది సుకన్య. అబ్బో, ఈవిడికి గోరోజనం మామూలుగా లేదుగా, అది అంతా నేను దించుతాలే అనుకుంటాడు ఆది. శ్యామ అసలు తన ముఖాన్ని పైకి ఎత్తడం లేదు అని కేశవ శ్యామని చూస్తూ అటు సుకన్య వైపు చూస్తాడు కేశవ. సుకన్య తన వైపే అదొక మాదిరిగా చూస్తూ ఉంటే కోపంగా చిరాగ్గా ముఖాన్ని పెట్టుకుంటాడు కేశవ. కానీ సుకన్య అసలు ఏమీ పట్టించుకోకుండా అలానే కేశవని చూస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది సుకన్య. అలా కొంత సమయం తర్వాత కాలేజీ గేటు తెరుస్తూ ఉంటే జీప్ లోపలికి ఎంటర్ అవుతుంది. కేశవ ముత్తాత పేరుతో ఉంటుంది ఆ కాలేజ్. ఆ కాలేజ్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అక్కడ అన్ని పనులు కేశవ కనుసైగలతో జరిగిపోతూ ఉంటాయి. కేశవ ఆజ్ఞ లేనిదే చీమ కూడా ఆ కాలేజీలోకి ప్రవేశించదు. అక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అన్నీ కిరణ్ చూసుకుంటూ ఉంటాడు. అంటే జాయినింగ్, మనీ అలాంటివన్నమాట. శ్యామ లోపలికి వస్తూ ఆ కాలేజీని చూస్తూ అలానే నోరు తెరిచి చూస్తుంది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది ఆ కాలేజ్. మొదటిగా కేశవ ముత్తాత గారు రుద్రకేశవ గారి విగ్రహం దర్శనమిస్తుంది. ఆ కాలేజ్కి ఎదురుగా ప్రతిష్ఠించి ఉంటుంది. ఆ విగ్రహం కేశవ రూపంలోనే ఉంటుంది. శ్యామ ఆ విగ్రహాన్ని కేశవని చూస్తూ, ఆ విగ్రహంలో ఉన్న రూపమే కేశవులు కనిపిస్తూ ఉంటే అలానే నోరు తెచ్చి చూస్తూ ఉండగా కేశవ శ్యామ ఆశ్చర్యం తన ముఖంలో కనిపిస్తుంటే నవ్వుకుంటూ జీప్ దిగి లోపలికి వెళ్ళిపోతాడు. పక్కన ఉన్న నిఖిత
శ్యామ, కాలేజ్ ఎలా ఉంది? బాగుందా? ఈ కాలేజ్ మాదే అని నిఖిత శ్యామ చెయ్యి పట్టుకుని వదలకుండా జీప్ దిగి లోపలికి తీసుకుని వెళ్తూ అడుగుతుంది నిఖిత. శ్యామ నిఖిత అంత చనువుగా చూపిస్తుంటే నవ్వుతూ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అని ఆశ్చర్యంతో కూడుకున్న సమాధానం చెబుతుంది శ్యామ. అలా శ్యామని లోపలికి తీసుకుని వెళ్తుంది నిఖిత. ఇక్కడ సుకన్య జీప్ దిగుతూ ముందు వెళ్తున్న శ్యామని నిఖితని చూస్తూ, అబ్బో, అప్పుడే పెద్ద ఫ్రెండ్స్ అయిపోయారే అని మూతి తిప్పుకుంటూ వాళ్ళ పక్క నుండి ముందుకు నడుచుకుని లోపలికి వెళ్తుంది సుకన్య. అందరూ లోపలికి వెళ్ళిన తరువాత నిదానంగా కిరణ్ ఉండే క్యాబిన్లోకి వెళ్తారు. సుకన్య కూడా ఆ క్యాబిన్లోకి వెళ్తుంటే ఆది సుకన్యని లోపలికి వెళ్ళనివ్వకుండా చెయ్యి పట్టి ఆపేస్తూ, నువ్వెక్కడికి అని అడుగుతాడు. అదేంటి, నా చెల్లెల్ని నేను కాలేజీలో చేర్పించాలని వచ్చాను, అందుకే లోపలికి వెళ్తున్నాను. నువ్వెవరు అడగడానికి, నా చెయ్యి వదులు అని గింజుకుంటూ అంటుంది సుకన్య. అదేదో మేం చూసుకుంటాం కానీ నువ్వు నీ క్లాసుకు వెళ్ళు అని అంటాడు ఆది. తన చెయ్యి పట్టుకునేసరికి ముందు నా చెయ్యి వదలరా అని కోపంగా అంటుంది సుకన్య. తనని రా అనేసరికి కోపం వచ్చి తన దగ్గరగా వచ్చి తనని ఒకసారి పైనుండి కిందకి చూస్తూ, నువ్వు కత్తిలాంటి ఫిగర్వి కదా అని నీ చెయ్యి పట్టుకున్నాను అంటూ తన చెవి దగ్గరగా వచ్చి, నువ్వు నాతో అని ఆగిపోతాడు ఆది. ఏంటి నీతో అని పొగరుగా చూస్తూ అడుగుతుంది సుకన్య. ఆది చిన్నగా నవ్వుకుంటూ, దీనికి పొగరు మామూలుగా లేదు అనుకుంటూ, అదే, నువ్వు నాతో ఒక రాత్రికి వస్తావా? నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను అని కావాలని సుకన్యని రెచ్చగొడుతూ అడుగుతాడు ఆది. ఏంటి అని కోపంగా తన చెయ్యి లేపుతుంది. ఆది తన చేతిని పట్టుకొని వెనుకకు మడిచి పట్టుకుంటాడు. సుకన్య ఆ పట్టుకునే దాండిలో తన చెయ్యి నొప్పి వస్తుంటే, వదలరా దున్నపోతూ, ఎందుకు ఇలా చేస్తున్నావు, వదులు అని గింజుకుంటూ అంటుంది సుకన్య. నేను చెప్పినప్పుడు నువ్వు కాదనకుండా నీ క్లాస్కి నువ్వు వెళ్ళిపోవాలి, అంతేగాని నాకు ఎదురు సమాధానం చెప్పకూడదు. నాకు ఎదురు చెప్తే సంఖ్య తిరుగుద్ది, అర్థమైందా అని వేలు చూపిస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ నీ క్లాసుకి వెళ్ళు అని చెప్పేసరికి, అర్థమైంది, నా క్లాస్కి నేను వెళ్ళిపోతా, నన్ను వదిలే అంటూ అంటుంది సుకన్య. సుకన్యని వదిలేస్తూ సరే వెళ్ళు అని చెప్పేసరికి సుకన్య తన చెయ్యి నొప్పిగా అనిపిస్తుంటే తన చేతిని చూసుకుంటూ, సచ్చినోడా అని ఆదిని చూసి తిట్టుకుంటూ, వీడు నాకు ఇలా తగులుకున్నాడేంటి, ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరక్కపోడు అని తన క్లాసుకి వెళ్ళిపోతుంది సుకన్య. ఆది వెళ్తున్న సుకన్యని చూస్తూ నవ్వుకుంటూ, పర్వాలేదు, ఒక రాత్రికి రమ్మంటే చాలా కోపం వచ్చింది, మనం దీనిని లైన్లో పెట్టుకోవచ్చు అని నవ్వుకుంటూ కిరణ్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఆది. అక్కడ శ్యామ సుకన్య వెనుక వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది శ్యామ. కానీ ఎంతకీ సుకన్య రాకపోయేసరికి, ఏంటి అక్క ఇంకా రావట్లేదు అని క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తుంటే లోపల గుండెదడ పెరిగిపోతూ బయటే నిలబడి సుకన్య వస్తుందేమో అని చూస్తూ ఉంటుంది. కానీ లోపల కేశవ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.